సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డ్రీమ్ వాయిస్ 94. సో ఈరోజు వచ్చేసి మనమైతే ప్రభాస్ డైట్ ప్లాన్ ఫుల్ డీటెయిల్స్ అయితే నేనైతే చెప్తాను. సో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆలో పెట్టుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో ఇంక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం, పదండి. సో ఈ కాలంలో మనకు ఫుడ్ డైట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో నేను డైట్ ప్లాన్ అయితే నేనైతే చెప్తాను. ప్రభాస్ గారు కూడా అదే ఫాలో అవుతున్నారు. సో అది ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను, వినండి. సో ఫస్ట్ వచ్చేసి మార్నింగ్ రొటీన్ మనము హాట్ వాటర్లో లెమన్ వేసుకొని తాగడం వల్ల మెటబాలిజం అయితే ఇంప్రూవ్ అవుతుంది. సో ప్రభాస్ గారు వచ్చేసి డేని ఎలా స్టార్ట్ చేశారు అంటే జిమ్ చేసి ఆ తర్వాత అయితే హైడ్రేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో గైస్, ప్రభాస్ గారి బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే ఎగ్స్, ఓట్స్, బ్రౌన్ బ్రెడ్ అండ్ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ప్రభాస్ గారు మజిల్ బిల్డింగ్ కోసం రోజు హై ప్రోటీన్ డైట్ అయితే మెయింటైన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఎందుకు అంటే ఫిట్గా ఉంటారు అండ్ అలాగే స్ట్రాంగ్గా కూడా ఉంటారు అండ్ అలాగే మజిల్ కూడా జిమ్ అంత బాడీ కూడా పెరుగుతుంది అండ్ ఏ ప్రాబ్లమ్స్ సైడ్ ఎఫెక్ట్స్ లేకోకుండా చేయడం అయితే జరుగుతుంది. సో మీరు కూడా ఇలాగే ఫాలో అవ్వండి. సో ప్రభాస్ గారు వచ్చేసి ఫ్యాట్ తగ్గించుకోవడానికి మోస్ట్లీ ఎగ్ వైట్స్ అయితే తింటారు. సో దాంతో నుంచి ఫ్యాట్ అయితే చాలా తగ్గుతుంది, చాలా బాగుంటుంది కూడా. అండ్ మీరు కూడా ట్రై చేస్తున్నారు అంటే మీకు కూడా ఫ్యాటీ అంతా పోయి నీట్గా క్లీన్గా అయితే ఉంటారు. సో ఫైబర్ అండ్ ఎనర్జీ కోసం ఓట్స్, ఫ్రూట్స్ తీసుకోవడం అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ మస్ట్ అండ్ షుడ్గా ఇవి రెండైతే మెయింటైన్ అయితే చేయాలి. ఎవరైతే జిమ్ వెళ్ళి మజిల్ బిల్డింగ్ అండ్ మీ ఫుల్ ఆఫ్ బాడీ స్ట్రెచ్చింగ్ ఇవన్నీ ఎవరైతే చేస్తూ ఉంటారో ఖచ్చితంగా ఈ రెండు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మర్చిపోకండి, అందరూ ఖచ్చితంగా తీసుకోండి. సో ప్రభాస్ గారు వచ్చేసి 4 to 5 లీటర్స్ అయితే బాడీ హైడ్రేట్ అవ్వకోకుండా వాటర్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. పూర్తిగా 4 to 5 లీటర్స్ అయితే తాగుతారు డైలీ. సో మీరు కూడా అలాగే ట్రై చేయండి. చాలా నీట్గా మనమైతే బాడీని ఫిట్గా లైఫ్ ఇంకా కొన్ని రోజులు వచ్చేటట్టు మనమైతే బతకాలి. సో మనము చాలా బాగా నీట్గా ఉండడానికి డ్రై ఫ్రూట్స్, వాల్నట్స్ ఇవన్నీ అయితే తీసుకున్నాము అనుకోండి, మనకి ఇంకా చాలా బాగా అయితే మన ఆరోగ్యం అయితే చాలా బాగుంటుంది. పొద్దున్న లేవగానే ఆల్మండ్స్ తిన్నాము అనుకోండి, వేడి నీళ్ళలో నానబెట్టి అవి తిన్నాము అనుకోండి, నిజంగా బాగుంటుంది. అండ్ బాదం ఇవి కూడా తినండి, వేడి నీళ్ళలో నానబెట్టుకొని, చాలా బాగుంటుంది. అండ్ గైస్, ఫిష్ ప్రోటీన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫిష్ మామూలుగా బాగా బాగా తినండి, జుట్టు అలాగే మీరు కూడా చాలా బాగుంటారు.